హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మొత్తానికి 4 రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ రీచ్ అయ్యాం. మళ్ళీ ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక నెక్స్ట్ లెవెల్ అప్డేట్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామందికి తెలుసు, మళ్ళీ నేను ఇవన్నీ మొదటి నుంచి మొదలు పెడితే కూడా కరెక్ట్ కాదు. సింపుల్గా క్లుప్తంగా చెప్పాలంటే మనకు 13,440 యాక్చువల్గా ఏడాదిన్నర క్రితం 13,973 ఎకరాలు ఉండింది ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ. దాంట్లో ఒక 500 ఎకరాలు ఇంకా డిస్ప్యూట్లో ఉన్నందున దాన్ని పక్కన పెట్టి 13,440 ఎకరాలకి మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేశారు. గతంతో పోలిస్తే అంటే ఏడాదిన్నర క్రితం ప్రిపేర్ చేసిన సింగపూర్ కన్సల్టెన్సీ ప్రిపేర్ చేసిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్తో పోలిస్తే 500 ఎకరాలు తగ్గినప్పటికి కూడా మల్టిపుల్ సెక్టర్స్ పెరిగాయి. అంటే అప్పట్లో 9 సెక్టర్లకు ల్యాండ్ కేటాయిస్తూ విత్ ఇన్ ద రోడ్స్ కొద్దిగా డిజైన్ చేశారు. కొద్దిగా నామమాత్రంగా రోడ్ డిజైన్ చేసి ఎక్కడైతే బ్లూ ఉన్నాయో అంటే కుంటలు చెరువులు ఉన్నాయో వాటిని రిక్రియేషన్ ఏరియాలోకి వచ్చే రకంగా డిసైడ్ చేశారు ఆ రోజుల్లో. బట్ మొన్న గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం మార్చిన ఈ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ని 440 ఎకరాలకు పరిమితం చేస్తూ 13 సెక్టర్లకు అకామిడేట్ చేశారు. అంటే కొన్నింటికి తగ్గించి కొన్నింటికి పెంచి అట్లా. ఆ లెక్కన ఎడ్యుకేషన్ జోన్ ఏదైతే ఉందో దానికి గణనీయంగా ప్రియారిటీ ఇచ్చారు. ఎందుకంటే 2024లో ఆగస్టు 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కన్స్ట్రక్షన్ ద్వారా స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా అది ఇప్పుడు ఫిబ్రవరి కల్లా పూర్తవుతుందని చెప్పి అంటున్నారు. కానీ నాకు డౌటే, ఎందుకంటే 7 భవనాలు ఒకేసారి పూర్తవడం అనేది నేను గ్రౌండ్ చూసొచ్చాను. మొన్న గ్లోబల్ సమ్మిట్ తర్వాత కూడా 4-5 సార్లు వెళ్ళాను. బట్ అది నాకు చూస్తే ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్ కనుక ఎఫ్సిడిఏ బిల్డింగ్ ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ చేయబోతున్న సందర్భానికి యూనివర్సిటీకి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేషన్ అండ్ ఒక కాలేజ్ బిల్డింగే అయ్యేట్టు అనిపిస్తుంది నాకు చూస్తే, అక్కడ గ్రౌండ్ రియాలిటీ చూస్తే. కాకపోతే దాని పక్కనే 330 ఫీట్ రోడ్ వర్క్ మాత్రం చాలా స్పీడప్ జరుగుతుంది. రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్ది చాలా స్పీడ్గా జరుగుతుంది. అఫ్కోర్స్ సెకండ్ ఫేజ్ కూడా బాగానే స్పీడ్గానే జరుగుతుంది వర్క్ చూస్తే గ్రౌండ్లో. బట్ ఇది ఇంకా ఎక్కువ స్పీడ్గా జరుగుతుందని చెప్పాలి. ఇది ఇలా కొనసాగుతుండగానే ప్రభుత్వం ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ని అనౌన్స్ చేసింది. ఆ 2 ఇంపార్టెంట్ థింగ్స్లో ఫస్ట్ నేను చెప్తాను, సెకండ్ది మాత్రం చిన్న పాయింట్ బట్ ఎండ్లో చెప్తాను. అది ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సెకండ్ పాయింట్ చిన్న పాయింటే, పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు, బట్ సూత్రప్రాయమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. అది చివరిలో చెప్తాను, సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ జోన్కి ఆల్మోస్ట్ 500 ఎకరాలు కేటాయించారు ఈ ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీలో. దాంట్లో స్కిల్ యూనివర్సిటీకి ఫస్ట్ ఫేజ్ కింద 60 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20-22 ఎకరాల పరిధిలో ఇప్పుడు 7 బిల్డింగ్స్ జరుగుతున్నాయి. హాస్టల్స్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కాలేజ్ బిల్డింగ్స్, మెస్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కాకుండా లేటెస్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కొత్తగా టెండర్స్ పిలిచారు. అంటే ఎవ్రీ వీక్ 1-2 అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికి కూడా అంటే సామాన్య ప్రజలు పక్కన పెడితే, నేను ఒక జర్నలిస్టిక్ పెద్ద గ్రూప్లో ఉన్నాను. నేను అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు జర్నలిస్ట్ ఉన్నాను కాబట్టి ఒక గ్రూప్లో ఉన్నాను. ఆ గ్రూప్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళలో చాలామంది అగమ్య గోచర సిటీ అని ఒకతను కామెంట్ చేశాడు. అంటే వాళ్ళ పరిజ్ఞానం అంతుండే, కొత్తగా ఏం జరుగుతుంది అనేది ఎవరు స్వాగతించలేరు. 28-29 సంవత్సరాల కింద చంద్రబాబు గారు చేసినప్పుడు ఇదే కామెంట్స్. అంటే ఇప్పటికీ నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తాను, ఇప్పటికి కూడా 70-75% తెలుగు మీడియా కంప్లీట్గా ఫిల్డ్ విత్ లెఫ్ట్ ఓరియంటెడ్ పీపుల్. కాబట్టి ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో చూడడం అనేది వాళ్ళ నరాన్ని జీర్ణించుకుపోయి నెగిటివ్ ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా 70-75% నెక్స్ట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకు ప్రతిదీ ఇప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు గారు సంస్కరణలు స్టార్ట్ చేసినప్పుడు అసలు గట్టిగా వ్యతిరేకించింది ఎవరు? లెఫ్ట్ పార్టీసే. ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ సంస్కరణను వ్యతిరేకిస్తూ ఏకంగా బషీర్బాగ్లో కాల్పులు, ఒక 4 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అఫ్కోర్స్ ఆ రోజు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉందనుకో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అంటగా అవుతున్నారు. మొన్న ఖమ్మంలో చూసాం కదా, రేవంత్ రెడ్డి గారిని పిలిచారు అలా మీటింగ్కి, పోరాటాల నాకు వచ్చింది. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అయింది అనుకుంటా. అంటే 1994 నుంచి నాకు పరిజ్ఞానం, అంటే నేను జర్నలిజంకి వచ్చింది 1994. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలు పారాసైట్సే, పరాన్నజీవులే. ఒక 5 ఏళ్ళు ఒకరితో, ఇంకో 5 ఏళ్ళు ఇంకొకరితో. నాకు కొన్ని గమ్మత్ అనిపిస్తుంటాయి. 2000 సంవత్సరం ఆగస్టులో బషీర్బాగ్ కాల్పులు జరిగితే
ఆ టైంలో అసలు మామూలుగా భీషణ ప్రజ్ఞలు కావు సిపిఎం కానీ సిపిఎం కానీ. ఇక జన్మలో తెలుగుదేశం పార్టీతో కలవబోమని, ఎందుకంటే చనిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ సోదరుడు కదా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇక జన్మలో కలవమన్నారు. సరిగ్గా కట్ చేస్తే 2009 కల్లా మళ్ళీ 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు, 2009 వచ్చేసరికి మళ్ళీ టీడీపీతో జతకట్టారు. అదేం సైద్ధాంతిక అదేదో అంటే కన్సిస్టెన్సీ ఒక 5 ఏళ్ళు కూడా ఉండదు, బట్ 100 ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలా విచిత్రంగా ఉంటుంది. సో అది పక్కన పెడితే ముందు వ్యతిరేకించడం అనేది ఆ బ్లడ్లో ఉంది, వాళ్ళ స్టైల్ అది. ఏది జరుగుతున్నా గవర్నమెంట్ వైపు నుంచి దాన్ని తప్పుపట్టడం, మళ్ళీ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నంత కాలం తప్పుపడరు, బయటకు అయిన తర్వాత తప్పుపడతారు. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. మొన్నటి వరకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నారు, నిజానికి ఆయన సిపిఎం కాదు కానీ సిపిఐ పార్టీలో గెలిచిన కథని కూడా లాకేసుకున్నాడు, ఒక ఎమ్మెల్యేని కూడా. అయినా కూడా మళ్ళీ వెళ్తాం అంటే అట్లుంటుంది. అది కాంప్రమైజ్. వాళ్ళ బద్ధశత్రువు బీజేపీని ఇప్పుడు ఎలాగో ఏం చేసే పరిస్థితులు లేరు. గట్టికి కొడితే ఒక వార్డు మెంబర్ కూడా గెలవరు సింగిల్గా పోటీ చేస్తే, ఎవరి మద్దతు లేకుండా పోటీ చేస్తే. కానీ అలా ఉంటుంది. కానీ వ్యతిరేకించడం ఆ నైజం అనమాట, ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో చూడడం అనేది. సో అదే రకంగా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ యాంగిల్లో కూడా అలా అట్లాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1-2 డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు, అది కమిషనరేట్ ఏర్పాటు అయిందో లేదో మళ్ళీ ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించి చందనా దీప్తి గారిని ఓవరాల్ అడిషనల్ కమిషనర్ పోస్ట్ లెవెల్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ట్రాఫిక్ విభాగాన్ని కూడా ఒక సంస్థాగతంగా నిర్మించారు. దాన్ని అపాయింట్మెంట్స్ అయిపోయినాయి, అడిషనల్ కమిషనర్ స్థాయి నుంచి అందరినీ అపాయింట్మెంట్ చేసిన పరిస్థితి. సో అట్లా గవర్నమెంట్ రెగ్యులర్గా డిసిజన్స్ తీసుకుంటూ ఉంది. అలాంటప్పుడు మరి అది సాధ్యమా కాదా అనేది ఆలోచించినప్పుడు అఫ్కోర్స్ 100% సాధ్యమని ఎవ్వరూ అనరు, కానీ సానుకూల దృక్పథంతో మనం ఆలోచిస్తే అట్లీస్ట్ 60-70% సాధ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అంత ప్రొయాక్టివ్గా ముందుకెళ్తుంది, ఇంకా 3 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంది కాబట్టి ఆయన అనుకున్న దాంట్లో ఒక 50-60% చేయగలిగినా ఆయన అచీవ్ అయినట్టే. ఆ ప్రయత్నం అక్కడ కొనసాగుతుంది. సరే, ఏదో ప్రకటనలకే పరిమితం అవుతున్నారు అన్నప్పుడు సాధ్యమా కాదా అన్నది మీమాంస ఒకటి అర్థం చేసుకోవచ్చు దాన్ని. కానీ అక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తున్నా కూడా ఇవే విచిత్రంగా ఉంటారు కొంతమంది. సార్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన అనౌన్స్మెంట్, టెండర్లు పిలిచారు. ఏదో కేవలం ప్రకటనతో పరిమితం కాలేదు, ప్రతిదీ టెండర్లు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్కర్త మేడిపల్లి అనేది ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో చాలా కీలకం. దాదాపు 35-36 వేల ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వితిన్ 3-4 ఇయర్స్ వస్తుంది లైఫ్ సైన్సెస్ హబ్లో. అలా వస్తున్న ప్లేస్కి ముందు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయితే రోడ్డు కావాలి కదా, ఆ రోడ్డు వరకు టెండర్లు కంప్లీట్ అయ్యాయి. సో అట్లా ఏది ముందు జరగాలి, ఏది వెనక జరగాలి అనేది ఒక క్యాల్కులేషన్ ప్రకారం వెళ్తుంది. లైక్ దట్ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ పూర్తి కాబోతున్న తరుణంలో సెకండ్ ఫేజ్కి మీరు గ్యాప్ లేకుండా, ఇప్పుడు ఫిబ్రవరిలో ఆ స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ స్టార్ట్ అయితే ఆ తర్వాత చేయొచ్చే ప్రాసెస్, కానీ ఇప్పుడే సెకండ్ ఫేజ్కి సంబంధించిన టెండర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. 55 కోట్లతో పనులకు టెండర్లు పిలిచిన టీజీఐఐసి కందుకూరు మండలంలో ఏర్పాటు, యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం అని వివరాలు కనపడుతున్నాయి. ఏమేం చేస్తున్నారు ఈ సెకండ్ ఫేజ్లో అంటే, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచ గ్రామానికి దగ్గరలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఏసీ టెండర్లు ఆహ్వానించింది. టీజీఐఏసీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం అధికారికంగా టెండర్ నోటీసు జారీ చేసింది. యూనివర్సిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 55,52,41,700. చాలా స్పష్టమైన ఫిగర్ ఇది, ఏదో రౌండ్ ఫిగర్ చేసి చెప్పట్లేదు, స్పష్టంగా 55,52,41,700 రూపాయలతో అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇది ఫస్ట్ ఫేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించింది భావిస్తున్నారు. అకాడమిక్ భవనాలు, హాస్టళ్లు, ట్రైనింగ్ సెంటర్లు, పరిశోధన కేంద్రాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ కేంద్రాలను కాంట్రాక్టర్లకు కూడా టైం పెట్టారు. జనవరి 21 సాయంత్రం 5 గంటల వరకు బిడ్ పత్రాలు తీసుకోవాలి. తర్వాత ఫిబ్రవరి 4 కల్లా వాళ్ళ ఫైనల్ బిడ్స్ సబ్మిట్ చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడానికి జనవరి 21, అంటే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది, మీరు చూస్తున్నది 21వ తేదీ నాడు, 20వ తేదీ నేను పబ్లిష్ చేస్తున్నాను. సో రేపటి వరకు టెండర్ అప్లికేషన్స్ తీసుకోవడానికి కాంట్రాక్టర్ సంస్థలకు ఛాన్స్ ఇస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ కల్లా వాళ్ళ బిడ్లను సబ్మిట్ చేయాలి. ఇది ఆన్లైన్ డైరెక్ట్గా పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. tender.telangana.gov.in
నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కిల్ వర్సిటీ సమగ్ర అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ నోటీస్ కాపీలు ఆయా శాఖ అధికారులకు పంపినట్లు టీజీఐఐసీ వెల్లడించింది. సైబరాబాద్, శంషాబాద్, వరంగల్, కరీంనగర్, పటాన్చెరు, మేడ్చల్, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి జోనల్ మేనేజర్లు, టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేషి, నోటీస్ బోర్డు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, టీజీఐఐసీ చైర్మన్ పేషి, ఎంఐఎస్ విభాగం, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కార్యాలయాల్లో నోటీసులు అందుబాటులో ఉంటాయి. ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకోవచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ టెండర్ నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్ కాపీలు ఎక్కడ ఉంటాయంటే టీజీఐసీ మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి. దాంతోపాటు సైబరాబాద్, శంషాబాద్, వరంగల్, కరీంనగర్, పటాన్చెరు, మేడ్చల్, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి జోనల్ మేనేజర్ల ఆఫీసర్లో ఉంటాయి. తర్వాత టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేషీలో ఉంటాయి. పబ్లిక్ రిలేషన్ ఆఫ్ పిఆర్ఓ దగ్గర ఉంటాయి. తర్వాత టీజీఐఐసీ చైర్మన్ పేషీలో ఉంటాయి. ఎంఐఎస్ విభాగంలో ఉంటాయి. జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కార్యాలయాలు నోటీసులు అందుబాటులో ఉంటాయి. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎట్లాగో టెండర్ పూర్తయిన తర్వాత జరుగుతూనే ఉంటాయి. బట్ ఇది మెయిన్గా 55 కోట్లతో సెకండ్ ఫేజ్ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ వర్క్ కోసం ఇది టెండర్లు పిలిచారు. ఫిబ్రవరి 4వ తేదీకి దీనికి టెండర్లకు సంబంధించిన డెడ్ లైన్. రేపటి వరకు అప్లికేషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇది కాంట్రాక్ట్ సంస్థల కోసం సమావేశం. బట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్లో 220 పోస్టులు ఏమో శాంక్షన్ అయినట్టున్నాయి. సెకండ్ ఫేజ్ కూడా పూర్తయితే అది ఇంకొక 200-300 పోస్టులు అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ పెడతారు. ఇట్ టేక్స్ టైం, బట్ ఓవర్ ద పీరియడ్ జరుగుతాయి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఏమేమి కోర్సులు పెడుతున్నారో కూడా చెప్తాను ఇక్కడ. యువతకు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేకించి ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, ఈవీ టెక్నాలజీ, డిజిటల్ స్కిల్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వంటి రంగాలలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కాన్సెప్ట్ సింగపూర్లో 25 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి సింగపూర్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ ఏంటంటే ఎక్కువగా చదువుకోని వారికి ఇండస్ట్రీకి ఉపయోగపడే ఇంటిగ్రేషన్ కోర్సులను రూపొందించి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాటితో తర్ఫీదుని ఇప్పించి వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్న్షిప్ తీసుకోవడం ద్వారా వాళ్లకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సింగపూర్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. ఈవెన్ మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడాప్ట్ చేసుకున్నాయి. తెలంగాణలో ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటుంది. సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలకు రెడీ టు యూజ్ ఒక ఎంప్లాయీస్ని ఇవ్వడానికి స్కిల్ యూనివర్సిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ వర్క్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇప్పుడు టెండర్లు పిలిచారు. ఫిబ్రవరి 4th రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఇది రైట్. చివరిలో నేను ఇందాక చెప్తానన్న ఒక మాట అంటే ఇప్పుడు ఇదేమో ఫస్ట్ అప్డేట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ సెకండ్ ఫేజ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇక హైలైట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఫ్యూచర్ సిటీకి ఒక టాప్ ప్రియారిటీ ఇస్తుంది గవర్నమెంట్. దాంట్లో భాగంగా రేడియల్ రోడ్లు మ్యాక్సిమం ఇప్పుడు మొన్న మారిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్ చూస్తే ఆ రోడ్లు ఎలా డిజైన్ చేస్తారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒరిజినల్ అఫీషియల్ డాక్యుమెంట్ చూసిన వారికి అర్థమవుతుంది. కొద్దిగా బుర్రబెట్టి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదంతా జియోగ్రఫికల్ స్ట్రక్చర్ అలవాటు తెలిసిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. ఏ రోడ్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఒక జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి. కొంతమంది గూగుల్ మ్యాప్లు చూసి కూడా పప్పులో కాలేస్తుంటారు. అలా కాకుండా స్పష్టంగా స్టడీ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది, చూసుకోవచ్చు. దాంతోపాటు భవిష్యత్తులో హైడ్రా లాంటి సమస్యలు లేకుండా ఈ కాల్వలు, కుంటలను, చెరువులను కూడా రిక్రియేషన్ జోన్లో వచ్చినట్టుగా ప్లాన్ చేస్తారు. అది కూడా ఒక బ్యూటీ. దీంతో పాటు మెట్రో కూడా అక్కడికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి మళ్ళీ నిర్ణయం నుంచి కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను మెట్రోకి సంబంధించి మళ్ళీ కూడా చెప్పబోతున్నారు. ఇదిగో జనాలు మెట్రో డెవలప్మెంట్ మీద అంత ఇంట్రెస్ట్ లేనట్టున్నారు. వ్యూస్ రావట్లేదు. ఇంట్రెస్ట్ లేదు వద్దు అంటే చెప్పండి కామెంట్స్లో, నేను వేరే టాపిక్ తీసుకుంటాను. బట్ నెక్స్ట్ వీడియో కూడా మెట్రో రైల్కి సంబంధించే ఉంటుంది. అయితే అక్కడ వర్టికల్గా ఎగిరే ట్యాక్సీలను అక్కడ ఫస్ట్ హైదరాబాద్లో అక్కడ ఫ్యూచర్ సిటీలో ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన. ఇది సూత్రప్రాయమైన ఆలోచన. ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరపబోతున్నారనేది ఒక సూత్రప్రాయమైన ఇన్ఫర్మేషన్. ఇంత చెప్పాను చూడండి. ఫస్ట్ పాయింట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, బట్ సెకండ్ పాయింట్కి సంబంధించి లైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెప్పాను. అదే ఫోర్త్ సిటీలో ఎగిరే ట్యాక్సీలు స్కై రైడ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ అంటే ఆల్రెడీ బెంగళూరులో కొన్ని ట్రయల్ బేస్డ్ కంపెనీస్ అప్లై చేసుకున్నాయి. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా వర్టికల్గా లేచే ట్యాక్సీలు 3-4 ట్రావెల్ చేసే కెపాసిటీ ఉండే రకంగా అట్లా గాల్లో వెళ్ళే రకంగా ఒక 2-3 కంపెనీలు అప్లై చేస్తున్నాయి. ఇంకా అప్రూవల్స్ అయితే రాలేదు. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇవ్వాలి. అది ఇంకా రాలేదు. హైదరాబాద్కి సంబంధించి మాత్రం హైదరాబాద్లో ఫస్ట్ మనకు వర్టిపోర్ట్స్ని ఏర్పాటు చేయాలని, అంటే వర్టికల్గా ఎగిరే
ఎయిర్ ట్యాక్సీలు ఎగరడానికి పోర్ట్స్ ఏర్పాటు చేయాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయించి ఒక 8 ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారట. ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏరియాల్లో లైఫ్ సైన్సెస్ దగ్గర, తర్వాత డబ్ల్యూటీసీ టవర్స్, ఏఐసిటీ వచ్చే దగ్గర, స్కిల్ యూనివర్సిటీ దగ్గర, ఇట్లా ఒక 8 పాయింట్స్ సజెస్ట్ చేసి అక్కడ వర్టికల్గా ఎగిరే ట్యాక్సీల కోసం పోర్టును ఏర్పాటు చేయబోతున్నారు. ఇది సూత్రప్రాయమైన నిర్ణయం. బట్ ఎందుకంటే ఇప్పుడు విమానాలు కానీ మిగతావి కావాలంటే కొద్దిగా రన్వేలు అవి అవసరం. అంత లేకుండా డైరెక్ట్గా వర్టికల్గా ఎగిరే ట్యాక్సీలు కాబట్టి ఆ వర్టి పోర్ట్స్ను ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఇప్పుడు ఈ దావోస్ పర్యటనలో భాగంగా ఒక 2-3 సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నట్టుగా మనకు చిన్న ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటాను. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఎగతాళి కూడా చేయొచ్చు, కాదనలేం. కానీ హైదరాబాద్లో ఎగిరే ట్యాక్సీలు రాబోతున్నాయి. 4th సిటీలో ఈ వర్టి పోర్ట్స్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విమానాలకైతే రన్వే కావాలి, కానీ ఎయిర్ ట్యాక్సీలకు ఈవీ టోల్ అంటారు వీటిని. హెలికాప్టర్ లాగా నిట్టునిగా లేస్తాయి కాబట్టి వీటికి పెద్ద జాగా అవసరం లేదు, ఎయిర్పోర్ట్ కూడా అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్బులు కూడా ఉంటాయి. ఒక్కసారి యాప్లో బుక్ చేస్తే డైరెక్ట్గా అక్కడ మనకు సిట్టింగ్ అది కంఫర్ట్ అవుతుంది. ముఖ్యంగా 4th సిటీలో దీన్ని ఏర్పాటు చేయడానికి అని చెప్పి సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఫైనల్ డిసిజన్ మేబీ కొన్ని అప్డేట్స్ కూడా మనకు ఈ దావోస్ పర్యటన తర్వాత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఒకటి సమగ్రంగా చెప్పాను, ఒకటి క్లుప్తంగా చెప్పాను, ఎందుకంటే నాకు కూడా క్లుప్తంగానే సమాచారం తెలుసు కాబట్టి. ఓకే రైట్, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. అనవసరంగా లేని ఆర్భాటాలకు పోకుండా, లేని అంశాలను నమ్మకుండా ఒరిజినల్గా గవర్నమెంట్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ను మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయండి. డబ్బులు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే గుండు బాస్ చెప్పినట్టుగా డబ్బులు ఎవరికి రావు, ఊడిపడవు, గాలి నుంచి ఊడిపోవడవు. అందరూ కూడా ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది అపరంగా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, చాలా కష్టపడి సంపాదించిన సొమ్మునే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి జెన్యూన్ ప్రాపర్టీనే తీసుకోండి, లాభపడండి. అనవసరమైన అంశాలను నమ్మొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 200 ఫీట్ రోడ్ను చూసి చాలామంది పొరపాటు పడుతున్నారు. అది మీర్ఖాన్పేట వరకే ఆగిపోయింది. నిజానికి మీర్ఖాన్పేట కంటే ముందే ఆగిపోవాలి, కానీ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఇబ్బందిగా ఉంటుందని ఆ 2 కిలోమీటర్లు దాన్ని ఎక్స్టెండ్ చేసి మీర్ఖాన్పేట వరకు రోడ్డు కంప్లీట్ చేసింది ప్రభుత్వం. మీర్ఖాన్పేట తర్వాత అది అటువైపు ఎక్స్టెండ్ కాదు. ఈవెన్ మీరు మార్చిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్లో చూసినా కూడా ఆ రోడ్డు అక్కడికే మీర్ఖాన్పేటకే ఎండ్ అయ్యింది. మీరు అది స్పష్టంగా తెలుసుకోండి. అందరూ నందివనపర్తి కొనొచ్చా, సింగారం కొనొచ్చా, మీర్ఖాన్పేట అవతల కొనొచ్చా, ఆ రోడ్లో యాచారం వైపు కొనొచ్చా అని అడుగుతున్నారు. నేను ఆ రోడ్డును ప్రభుత్వం స్క్రాప్ చేసింది కాబట్టి ఆ రోడ్డును చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. స్పష్టంగా చెప్తున్నాను. నేను ఈ మాట పదే చెప్తున్నందుకు కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు నాకు ఫోన్ చేసి వార్నింగ్లు కూడా ఇచ్చాయి. బట్ నేను నిజం చెప్పకుండా ఉండలేను, స్పష్టంగా చెప్తున్నాను. రైట్, వేరే రోడ్లు చాలా ప్లాన్డ్గా ఉన్నాయి. ఆ రోడ్లను చూసుకొని దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్ ఈజ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ కరెంట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. రైట్, తర్వాత నేను సజెస్ట్ చేసేవి ఖచ్చితంగా లీగల్ పరంగా, అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటేనే చెప్తాను, అదర్వైజ్ చెప్పను. మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ చేసుకోమనే చెప్తాను నేను. ఎందుకంటే మీకు కూడా నమ్మకం ఉండాలి కాబట్టి. ఏదో పూర్తిగా 100% వేగ్గా శర్మను నమ్మాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి చెక్ చేసుకోండి. బట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.